మీ చేతుల మీదుగా ఇట్లా డాక్టర్ లత గారు మీరు ఇద్దరు వచ్చి ఈ ల్యాంప్ ఆఫ్ లైటింగ్ ఒకసారి చేస్తారని కోరుకుంటున్నాను. రండి సార్. యోగా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు, దీని ప్రాముఖ్యత ఏంటి అనేటువంటిది మీకు ఒక 2 నిమిషాల్లో చెప్తాను నేను. అందరూ కూడా దయచేసి యోగా చేయాలనుకున్న వాళ్ళు మ్యాట్ల మీద మీరు చక్కగా కూర్చుంటే బాగుంటుంది. యోగాని మొత్తం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకనంటే ఆయనే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఆ యోగా అనేటటువంటిది మనకు సంబంధించిందే అని అనుకునేవాళ్ళు. ఆయన 2014 డిసెంబర్ 11వ తారీఖున యుఎన్లో దీన్ని సబ్మిట్ చేసి ఇంత మంచి ఈ యొక్క ఆర్ట్ని ప్రపంచాన్ని అందరూ గుర్తించాలని దీన్ని అంతర్జాతీయ ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఆయన ఒక ప్రపోజ్ చేయటం, దాన్ని 2015 జూన్ 21వ తారీఖు నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఒక మరో విశిష్టమైన రోజు. అంటే యోగా దినోత్సవాన్ని మోడీ గారు ఈరోజే ఎందుకు ప్రతిపాదించారు అని అంటే, ఈ జూన్ 21వ తారీఖు లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అంట. అంటే సూర్యుడు తన చుట్టూ భూమి చుట్టూ తిరుగుతూ ఒక హయ్యెస్ట్ పీక్ ఏరియాలో ఉంటాడనమాట. సో కాబట్టి ఈ యొక్క అంటే లాంగెస్ట్ డే ఆఫ్ డే ఆఫ్ ఎంటైర్ ఇయర్ కాబట్టి ఈ రోజునే పెట్టాలన్నాడు. అంటే ఆధ్యాత్మికంగా కానీ లేదంటే గ్రహస్థితులను బట్టి కానీ ఈరోజు చాలా మంచి రోజు అని. అందువల్లనే మోడీ గారి 21వ తారీఖు జూన్ని ప్రపోజ్ చేయటం, దాన్ని అందరినీ ఆమోదించడం జరిగింది. అట్లాగే యోగా, అసలు యోగా అంటే ఏంటి అనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశంలో దాని యొక్క పరమార్థం ఏంటి అని, ఇది 300 BC కాలం నుంచే పతాంజలి ఇంట్రడ్యూస్ చేసినప్పటికీను వెలుగులోకి రాకపోవడానికి కారణం ఏంటంటే అదేదో హిందుత్వానికి మాత్రమే సంబంధించింది అనుకుంటున్నారు. ఆరోగ్యానికి సంబంధించింది అని గుర్తించాలి. ఇవాళ ప్రపంచ దేశాలందరూ కూడా మన దగ్గర మాత్రమే హిందుత్వానికి సంబంధించింది అనుకుని చాలామంది వేరే కమ్యూనిటీస్ వాళ్ళు చేయకపోవటం అనేటువంటిది చాలా దురదృష్టకరం. యాక్చువల్గా యోగా అంటే యునైట్ సోల్, బాడీ అండ్ మైండ్, ఈ మూడిటిని ఏకం చేసేటటువంటిదే యోగా. దీనివల్ల ఏమొస్తుందండి నాకు అని అంటే కనుక పాజిటివ్నెస్, పాజిటివ్ యాటిట్యూడ్. సో అట్లాగే ఎప్పుడైతే కనుక మన సోలు, మైండ్ అండ్ బాడీ ఈ మూడు మనం కనుక ఇన్లైన్ చేసుకున్న రోజున అనారోగ్యాలు పాలవటం చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. సో దీన్ని ఎంతసేపు చేయాలి, దాని ఏదో ఒక పెద్ద యుద్ధంలాగా చేయాల్సిన అవసరం లేదు. కనీసం రోజులో ఒక 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు కనుక మన మీద మనం పెట్టుబడి పెట్టుకోగలిగితే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాకపోతే మనం ఆ పెట్టేటటువంటి ఆ యొక్క పెట్టుబడి సంపాదించడంలో అక్కడ పెడితే డబ్బులు వస్తాయి, ఇక్కడ పెడితే డబ్బులు వస్తాయి, ఇంకోటి పెడితే డబ్బులు వస్తాయి అన్న సో ఈ వెంపర్లాట్లో ఉంటున్నాం. కానీ కనీసం రోజుకి ఒక 45 నిమిషాలు మనతో మనం కూర్చుందాం అనేటటువంటి తత్వం రాలేదు ఇంకా. ఎప్పుడైతే కనుక మనకి ఆ తత్వం బోధపడుతుందో సో 60% రోగాలు మనం తెచ్చుకునేటటువంటివే, ఇంకొక 40% అనేటువంటివి ఈ రోగాలు మనకు తెలీదు. ఎట్నుంచి అంటే వాటర్ కంటామినేషన్ వల్ల రావచ్చు, లేకపోతే ఒక వైరల్ వల్ల, బ్యాక్టీరియల్ వల్ల, ఇంకోటి సొసైటీ మన సరౌండింగ్ ఉన్న ఏరియాస్ వల్ల కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే చేతులారా మనం వ్యాయామం పట్ల కానీ ఆహారం పట్ల కానీ అవగాహన లేకపోతేనే ఈ 60% ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం అవగాహన పెంచుకోవాలి, మన మీద మనకు అవగాహన పెంచుకోవాలి, ఆహారం మీద అవగాహన పెంచుకోవాలి, సో మన ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి. ఒక సగటు మనిషికి నిమిషానికి రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయంట.
ఈ 60,000 ఆలోచనలు ఎప్పుడైతే మనిషి 600కి కుదించుకోగలుగుతాడో అప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. ఆ 600 ఆలోచనల్ని 6 ఆలోచనలు కనుక తెచ్చుకోగలిగిన రోజున మహర్షి అవుతాడు. అంటే ఇక్కడ ఆరోగ్యం అనేటటువంటిది అనవసరమైన ఆలోచనల వల్లే ఆరోగ్యం పాడైపోతుంది. ఫస్ట్ పాయింట్. 2, మనం తినేటటువంటి ఆహారం, మనకేం కావాలో తింటున్నాం, మన శరీరానికి ఏం కావాలో మనకు తెలియదు. ఏం తింటే ఏ పోషకాలు వస్తాయి అన్న విషయాన్ని అవగాహన లేకపోవటం. సో ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున యోగా ప్రాముఖ్యత అంటే మన ప్రాముఖ్యతను మనకు గుర్తు చేసేటటువంటి రోజు. మనం ఎంత ముఖ్యం అనేటువంటిది మన ఫ్యామిలీకి మనకే తెలియాలి ఫస్ట్. చాలామంది నిరుత్సాహంగా మాట్లాడుతూ ఉంటారు, ఏముందలే 60 ఏళ్ళు వచ్చేసినాయి, ఈ రోజుల్లో ఎవరు బతుకుతున్నారు, 60 ఏళ్ళ కంటే ఎక్కువ ఎవరు బతుకుతున్నారు ఏంటి అనేది. అది చాలా తప్పు. ఒక్క జీవితం. సో సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకోవాలి. మీ మీద మీకే అటువంటి ఇది లేనప్పుడు బయట వాళ్ళకి ఎందుకు వస్తుంది? మీరే ఆరోగ్యంగా ఉండాలని అనుకోనప్పుడు ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతారు? మీరు ఆరోగ్యం మీద అవగాహన లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఎలా అనుకుంటున్నారు? ఫస్ట్ రోజుకి ఒక 30 నుంచి 45 నిమిషాలు మీ మీద మీరు పెట్టుబడి పెట్టాలి. అది యోగా చేస్తారా, ఇంకోటి చేస్తారా? యోగాలో మాత్రమే ఉన్నది నేను ఇందాక చెప్పినట్టుగా మీ సోల్, మైండ్ అండ్ బాడీ ఒక్క దాటి మీదకి తీసుకురాగలిగేది ఏదైనా ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే కనుక అది ఒక్కటే యోగా మాత్రమే. ఇవాళ చూసాం మనం, నరేంద్ర మోడీ గారు ఈ వయసులో కూడా ఈ 10 సంవత్సరాల సుదీర్ఘ ఆయన పిఎంగా ఉంటూ ఏ ఒక్కరోజు కనుక కూడా మనం న్యూస్లో చూడలేదు ఆయన అనారోగ్యంగా ఉన్నారని కానీ అనారోగ్యంతో బాధపడుతున్నారని కానీ మనం ఎప్పుడు చూడలేదు. దానికి కారణం ఏంటో మీకు అందరూ తెలుసు. అతను యోగిక్ పర్సన్. 2, యోగా. రోజుకి తన మీద తాను 1 గంట సేపు పెట్టుబడి పెట్టిన తర్వాత మాత్రమే తన కార్యకలాపాలంతటికి నిర్వర్తిస్తాడు. తన మీద దానికి ఆ పెట్టుబడి పెట్టకపోతే మనకు ఏమీ చేయలేడని అనుకోవాలి. పొలిటికల్ లీడర్స్ అవనివ్వండి, సో అలాంటి లక్ష్మి గారు కానివ్వండి, అనిత గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సమాజానికి ఏదో చెయ్యాలి, ఒక మంచి చేయాలని తపన పడే ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళు పెట్టుబడి పెట్టి ఆ 30 నుంచి 45 నిమిషాలు కనుక మనం వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ ఇక్కడ యోగా లాంటిది కనుక చేస్తే కనుక అందరూ ఆరోగ్యవంతులుగా అవుతారనుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మెడిస్టార్ డాక్టర్ లత గారు, వెంకట్ గారికి సో ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ యొక్క కార్యక్రమాన్ని చేద్దాము అని చెప్పగానే లక్ష్మి గారు ముందుకొచ్చి డెఫినెట్గా చేద్దామండి అని చెప్పడం చాలా సంతోషం అండి. ఇప్పుడు యోగా క్లాస్ స్టార్ట్ చేద్దాం. శాంతి, గో హెడ్ అమ్మ.
మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.